డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి చెందినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెటల్ సర్ఫేస్ తీసుకుందాం. ఒక మెటల్ సర్ఫేస్ తీసుకొని దీనిపైన ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ పడేలాగా చేయాలి. When a suitable frequency of radiation strikes on the metal surface, the ejection of electron takes place. ఇదేంటిది? మెటల్ సర్ఫేస్ పైన ఏం పడుతుంది ఇక్కడ? ఇదేంటిది? మెటల్ సర్ఫేస్. సో ఏ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ని దీనిపైన ఢీ కొట్టేలాగా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? దీని నుంచి ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ విధంగా ఎలక్ట్రాన్లు రిలీజ్ అవుతే ఆ ప్రాసెస్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. వెన్ ఎ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ స్ట్రైక్స్ ఆన్ మెటల్ సర్ఫేస్, ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఒక మెటల్ సర్ఫేస్ పైన సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రేడియేషన్ అనేది ఢీకొట్టినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్లు విడుదలైతే దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. When a suitable frequency of radiation strikes on metal surface, the ejection of electron takes place. This process is called photoelectric effect. అయితే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను ఐన్స్టీన్ అనే సైంటిస్టు క్వాంటమ్ థియరీని బేస్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బై యూజింగ్ క్వాంటమ్ థియరీ. మరి క్వాంటమ్ థియరీ ప్రకారము ఈ రేడియేషన్ అనేది చిన్న ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. డిస్క్రీట్ ప్యాకెట్స్గా చిన్న ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. ప్రతి ప్యాకెట్ని పోటాన్ అంటారు. ఈచ్ పోటాన్ కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ పోటాన్ ఎనర్జీ. ఈ ప్రతి చిన్న ప్యాకెట్కి కొంత ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఏమంటారు? పోటాన్ ఎనర్జీ అంటారు. దట్ పోటాన్ ఎనర్జీ E ఈక్వల్ టు hν. ఆ ఎనర్జీ E అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? hνకి ఈక్వల్ అవుతుంది. ఇది క్వాంటమ్ థియరీ, ప్లాంక్ క్వాంటమ్ థియరీ ప్రకారము E ఈక్వల్ టు hν. ఈ రేడియేషన్ అనేది చిన్న ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. వాటిని పోటాన్ లేదా క్వాంటా అంటారు. Every quanta consists of some amount of energy. That energy is called photon energy or quantum energy. That quantum energy is equal to E equal to hν. E అనేది దేనికి సమానం అవుతుంది? hνకి సమానం అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రేడియేషన్ అనేది ఈ మెటల్ సర్ఫేస్ పైన పడినప్పుడు ఈ పోటాన్ అంటే ఏంటి? దాంట్లో ఎంత ఎనర్జీ ఉంది? hν ఎనర్జీ ఉంది. ఈ పోటాన్ ఎప్పుడైతే మెటల్ని ఢీకొట్టిందో అప్పుడు ఈ పోటాన్ ఎనర్జీ అనేది మెటల్లో ఉన్నటువంటి యాటమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ద పోటాన్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు మెటల్ యాటమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పోటాన్ ఎనర్జీ, ఈ hν ఎనర్జీలో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు ఓవర్కమ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద యాటమ్ అండ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఒక యాటమ్ ఉంది. యాటంలో న్యూక్లియస్ ఉంది, దీని చుట్టూ షెల్స్ ఉన్నాయి, దీంట్లో ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యన అట్రాక్షన్స్ ఉంటాయి కదా. అప్పుడు న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ని లోపలికి అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి రావాలి అంటే ఈ అట్రాక్షన్స్ని ఓవర్కమ్ చేయాలి. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ పోటాన్ ఎనర్జీలో కొంత ఎనర్జీ యూజ్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ పోటాన్ ఎనర్జీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు overcome the attractions between the atom and electron. The remaining energy, ఇంకా మిగతా ఎనర్జీ ఉంటుంది కదా, the remaining energy is given to the electron in the form of kinetic energy. అంటే ఈ మిగతా ఎనర్జీ అనేది ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ తిరగడానికి కావాల్సిన కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. అర్థమైందా? సో ఒక్కొక్క పోటాన్లో ఎంత ఎనర్జీ ఉంటుంది? hν ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేడియేషన్ అంటే ఈ పోటాన్ వచ్చి మెటల్ సర్ఫేస్ని ఢీ కొడుతుందో అప్పుడు ఆ పోటాన్ ఎనర్జీ అనేది మెటల్ యాటమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వెన్ suitable frequency of radiation strikes on the metal surface, the photon energy is transferred to metal atom, and from that energy some amount of energy is used to overcome the attractions between the atom and electron, and the remaining energy is
గివెన్ టు ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది బయటకు వచ్చిన తర్వాత తిరగాలి కదా, ఇది తిరగడానికి ఎనర్జీ కావాలి కాబట్టి దాన్ని ఏమంటున్నాం, కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. ఆ విధంగా కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఇప్పుడు రాస్తే ఫార్ములా హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ. హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ. హెచ్న్యూ అంటే ఏంటిది, ఫోటాన్ ఎనర్జీ, ప్లాంక్ కాన్స్టెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఏమంటున్నాం, ఫోటాన్ ఎనర్జీ అంటున్నాం. సో ఇక్కడ డబ్ల్యూ అనేది వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద అట్రాక్షన్స్ బిట్వీన్ ద ఆటమ్ అండ్ ఎలక్ట్రాన్. అండ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, ఈ బయటకు రిలీజ్ అయిన ఎనర్జీ, తిరగడానికి కావాల్సిన ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ. ఈ విధంగా ఎలక్ట్రాన్ల ఉద్గారం జరిగితే దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ అనేది తిరగడానికి కావాల్సిన కైనెటిక్ ఎనర్జీగా మారిపోయింది. దాన్ని ఏమంటున్నాం, కేఈ. దాన్నే మనం హాఫ్ ఎంవి స్క్వేర్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ పడితే మాత్రమే ఎలక్ట్రాన్ల ఉద్గారం జరుగుతుంది. ఒకవేళ నాన్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, అలాంటప్పుడు అక్కడ ఎలక్ట్రాన్ల ఉద్గారం అనేది జరగదు. అంటే మనకి హై ఫ్రీక్వెన్సీ అనేది ఈ ఈక్వల్ టు హెచ్న్యూ అంటున్నాం కదా, ఈ ఈక్వల్ టు హెచ్న్యూ. ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ, ఇది కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా. సో ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఈ అంటే ఎనర్జీ, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇది హెచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసేస్తే మనం ఏం సింబల్ పెట్టచ్చు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. అంటే ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉంటే, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రాన్ల ఉద్గారం అనేది జరుగుతుంది. అదే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్షన్ అనేది జరగదు. వెన్ హై ఫ్రీక్వెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పొటాషియం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెటల్ ఏం తీసుకుందాం అనుకుందాం, పొటాషియం తీసుకున్నాం అనుకోండి, పొటాషియం మెటల్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ వాయిలెట్ రేడియేషన్, వాయిలెట్ లైట్ను పంపించినప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు ఇక్కడ మెటల్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ను రిలీజ్ చేయడానికి మళ్ళీ దానికి కావాల్సిన కైనెటిక్ ఎనర్జీకి అక్కడ ఆ ఎనర్జీ అనేది సరిపోతుంది కాబట్టి ఎలక్ట్రాన్ల ఉద్గారం అనేది జరుగుతుంది. వెన్ వాయిలెట్ లైట్ స్ట్రైక్స్ ఆన్ పొటాషియం మెటల్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. బట్ అదే రెడ్ లైట్ని తీసుకున్నాం అనుకోండి, రెడ్ లైట్కి ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ని ఉద్గారం చేయడానికి సరిపోదు. వెన్ రెడ్ లైట్ స్ట్రైక్స్ ఆన్ పొటాషియం మెటల్ ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్ టేకింగ్ ప్లేస్. ఈ విధంగా మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ నాట్ పాసిబుల్ అన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ నాట్ పాసిబుల్. మనకు కొన్ని క్వాంటమ్ నంబర్స్ ఇచ్చారు, ఏ సెట్ అనేది పాసిబుల్ కాదు అన్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా క్వాంటమ్ నంబర్స్ గురించి ఎంతో కొంత ఐడియా ఉండాలి. మరి క్వాంటమ్ నంబర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్. మనం ఎస్గా కూడా రాయొచ్చు లేదంటే ఎంఎస్గా రాయొచ్చు. సో ఇదేంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. దిస్ ఇస్ స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఎన్ అంటే ఇక్కడ ఏముంటాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అండ్ సో ఆన్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఇది షెల్ నెంబర్ని మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి, అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 అండ్ సో ఆన్గా ఉండి ఎక్కడి వరకు ఉంటాయి, n-1 వరకు ఉంటాయి. ఎల్ వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ n=1 అనుకోండి, l=0 అవుతుంది, ఇంకా 1 ఉండదు. ఎందుకు 1 ఉండదు అంటే n-1 కదా మ్యాక్సిమం వాల్యూ. n-1 అంటే 1-1, 1-1 ఎంత, 0. కాబట్టి n=1 అయినప్పుడు l ఎంత అవుతుంది, ఓన్లీ 0నే అవుతుంది. అదేవిధంగా మనం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ వాల్యూస్ తీసుకుంటే ఇవి -l నుండి 0 గుండా +l వరకు ఉంటాయి. అంటే n=1 అనుకోండి, l=0 అవుతుంది. అప్పుడు m ఏమవుతుంది, -0, 0 +0 అంటే ఏమవుతుంది, 0. ఫర్ ఎగ్జాంపుల్ n=2 అనుకోండి, n=2 అయినప్పుడు l=0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. ఎందుకు 1 అవుతుంది, ఇక్కడ n=2 అన్నాం కాబట్టి 2 - 1 మ్యాక్సిమం ఎంత,
2 - 1 అంటే 1, అప్పుడు ఎంత అవుతుంది? 0 వస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు L = 1 అనుకోండి, ML వాల్యూస్ ఎలా రాస్తాం? -1, 0, +1గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది 2 టైప్సే ఉంటుంది. +12 ఉండొచ్చు లేదా -12 ఉండొచ్చు. +12 ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రాన్ కనుక క్లాక్ వైజ్ తిరిగితే దానికి +12 యారో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తాము. అదే -12 అంటే ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే దానికి మనం -12గా తీసుకుంటాము. అంతేకాకుండా దాన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ యారో మార్క్తో చూపిస్తాము. ఇప్పుడు ఈ క్వాంటమ్ నెంబర్స్లో ఏది సూటబుల్గా ఉంది, ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వదో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, n = 0 అన్నారు. n వాల్యూ అనేది షెల్ నెంబర్ని తెలియజేస్తుంది అన్నాం. ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇవన్నీ కూడా సర్క్యులర్ పాత్స్, షెల్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటున్నాం? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటున్నాం. అంటే n = 1, n = 2, n = 3. అంతేకాని n = 0 ఉందా? లేదు. కాబట్టి n = 0 అనేది నాట్ పాసిబుల్. n = 0 అనేది ఉండదు. n అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాం? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 0 ఉంటుందా? n = 0 ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ క్వాంటమ్ నెంబర్ సెట్ అనేది నాట్ పాసిబుల్. n = 0 అనేది ఉండదు. n అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ అంటాం. n వాల్యూస్ అనేవి 1, 2, 3, 4గానే ఉంటాయి, కానీ n = 0 అనేది ఉండదు. ఓకే, అది రాంగ్. ఇక సెకండ్ వన్ చూడండి, n = 1, L = 0. n = 1 అంటే ఏంటి? అది ఫస్ట్ షెల్. ఓకే, n = 1 ఇస్ పాసిబుల్, ఎందుకంటే ఇక్కడ n = 1 కూడా ఉండొచ్చు అన్నాం కదా. మరి L = 0. మరి n = 1 అయినప్పుడు L = ఏమవుతుంది? 0నే అవుతుంది, ఎందుకంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 0 అనేది L = 0 ఉంటుంది. ఇక ML = -0, 0, +0. m వాల్యూస్ ఎట్లా రాస్తాం? -L నుండి 0 గుండా +L వరకు, అంటే 0 అవుతుంది. ఇక్కడ ML అనేది 0 అవుతుంది. MS = +12 ఉన్నా కరెక్టే, -12 ఉన్నా కరెక్టే. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఇక నెక్స్ట్ C చూడండి. C n = 1 అన్నారు. n = 1 అంటే ఓకే, n = 1, 2, 3లో 1 ఉంది కాబట్టి ఓకే, అది సూటబుల్. అండ్ L = కూడా 1 అన్నారు. L = చూడండి, L = ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? L = 0 నుంచి స్టార్ట్ కావాలి. ఎక్కడితో ఎండ్ కావాలి? n - 1 కావాలి. n - 1 అంటే 1 - 1. n = 1 అన్నప్పుడు n - 1 అంటే ఏమవుతుంది? 1 - 1. 1 - 1 అన్నప్పుడు L = ఎంత రావాలి? 0 రావాలి. కానీ అక్కడ 1 వచ్చింది. 1 అనేది ఉంటుందా? L వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉండాలి? n - 1గా ఉండాలి. n - 1 అంటే 1 - 1. 1 - 1 అంటే ఎంత వస్తుంది? 0. అంటే L వాల్యూ 0గా ఉండొచ్చు, కానీ 1గా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి పాసిబుల్ కావు. ఇక చూడండి, D చూడండి, n = 2 అన్నారు. n = 2 అయినప్పుడు L = 0 కావచ్చు, 1 కావచ్చు. ఎందుకు 1 కావచ్చు? ఇందాక 1 వస్తే మనం రాంగ్ అన్నాం, ఇప్పుడు కరెక్ట్ అంటున్నాం. ఎందుకంటే L వాల్యూ 0 నుంచి మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు? n - 1 వరకు ఉండొచ్చు. ఇక్కడ n - 1 అంటే 0 అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎంత ఉండొచ్చు? 0 ఉండొచ్చు, కానీ 1 ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ n = 2 అన్నాం. 2 - 1 అంటే L = 1 ఉండొచ్చు. కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. MS అనేది 0గా ఉండొచ్చు. ఇది +12 ఉన్నా కరెక్టే, -12 ఉన్నా కరెక్టే. కాబట్టి ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, థర్డ్ వన్ చూడండి, n = 3 అన్నారు. మరి L = కూడా 3 అన్నారు. మరి L = 3 అవుతుందా? n - 1. L అంటే 0 ఉండొచ్చు, ఇంకా మధ్యలో ఏమైనా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి? n - 1 ఉండాలి. n - 1 అంటే 3 - 1. 3 - 1 ఎంత వస్తుంది? 2. అంటే L = 0 ఉన్నా కరెక్టే, 1 ఉన్నా కరెక్టే, 2 ఉన్నా కరెక్టే. బట్ 3 ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా n వాల్యూ L వాల్యూ ఈక్వల్గా ఉండవు. n వాల్యూ L వాల్యూ సేమ్ వస్తే అది రాంగ్, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే L వాల్యూ అనేది మ్యాక్సిమం ఎంత ఉండాలి? n - 1గా ఉండాలి. అంటే ఇక్కడ 2 మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? 2. 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కానీ 3 ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ క్వాంటమ్ నెంబర్స్ కూడా పాసిబుల్ కావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఎ నోడల్ ప్లేన్? హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p అండ్ 3d ఆర్బిటల్స్? మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నోడల్ ప్లేన్ అంటే ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్. అయితే అరౌండ్ ద న్యూక్లియస్, ద రీజన్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ 0.
ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో. ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత ఎక్కడైతే జీరో ఉంటుందో దాన్ని నోడల్ ప్లేన్ అంటారు. నోడల్ ప్లేన్ అంటే ఏంటి? ద రీజన్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో ఇస్ కాల్డ్ నోడల్ ప్లేన్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ జీరో, దట్ ఈస్ కాల్డ్ నోడల్ ప్లేన్. ఒకవేళ ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత మ్యాక్సిమం అయిందనుకోండి, దాన్ని ఆర్బిటాల్ అంటారు. ద రీజన్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం ఈస్ కాల్డ్ ఆర్బిటాల్, జీరో ఈస్ కాల్డ్ నోడల్ ప్లేన్. అయితే ఈ నోడల్ ప్లేన్ అనేది అజిముతల్ క్వాంటం నెంబర్కి ఈక్వల్ అవుతుంది, ఎల్కి ఈక్వల్ అవుతుంది. అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్కి ఈక్వల్ అవుతుంది. మరి ఎల్ ఈక్వల్ టు 0 అయితే అది ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్ టు 1 అయితే అది పి ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ 0 అయితే ఏంటి? ఎస్ ఆర్బిటాల్. ఇప్పుడు నోడల్ ప్లేన్ దేనికి ఈక్వల్ అవుతుందన్నాను? అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్కి ఈక్వల్ అవుతున్నాను. మరి ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి అంటే 0, ఎందుకంటే అజిముతల్ క్వాంటం నెంబర్ ఎంత? 0. అండ్ పి ఆర్బిటల్కి ఎల్ వాల్యూస్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? ఎల్ పికి 1 ఉంటుంది. డి ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? 2. ఎఫ్ ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? 3. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? 2p ఆర్బిటాల్ 3d ఆర్బిటాల్ అన్నారు. ఏ ఆర్బిటాల్ అయినా సరే, ఇది పి ఆర్బిటాల్ కాబట్టి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? పి ఆర్బిటాల్కి 1 నోడల్ ప్లేన్ ఉంటుంది. అండ్ డి ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? డి ఆర్బిటాల్కి 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి. సో 2p ఆర్బిటాల్లో px, py, pz ఆ మూడింటికి ఈచ్ ఆర్బిటాల్ హ్యాస్ 1 నోడల్ ప్లేన్. డి ఆర్బిటాల్లో ఈచ్ ఆర్బిటాల్ హ్యాస్ 2 నోడల్ ప్లేన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. 2 మార్క్స్లో కూడా చూసాం ఇది, ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఇక్కడ చూడండి, ఆర్బిట్ అంటే ఏంటి? ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి షెల్స్ లోపల తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్స్లో తిరుగుతున్నాయి. ఈ పాత్స్నే మనం ఏమంటున్నాం? ఆర్బిట్ అంటున్నాం. అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్స్. దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ అంటున్నాం. ఈ ఆర్బిట్స్కి షేప్ ఎలా ఉంది? సర్క్యులర్ షేప్ ఉంది. ఎప్పుడైతే సర్క్యులర్ షేప్ ఉంటుందో దానికి డైరెక్షన్ అనేది ఉండదు, నాన్ డైరెక్షనల్. ఆర్బిట్స్ ఆర్ నాన్ డైరెక్షనల్ అండ్ ఇట్ రిప్రజెంట్ 2-dimensional planar motion. ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. అండ్ ప్రతి సర్కిల్లో, ప్రతి ఆర్బిట్లో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ల సంఖ్యకి ఫార్ములా ఏంటి? 2n². ఒక ఆర్బిట్లో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రాన్ల సంఖ్యకి ఫార్ములా ఏంటి? 2n². ఫర్ ఎగ్జాంపుల్ n = 3 అనుకోండి. n = 3 అంటే థర్డ్ షెల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 × 3² అంటే ఏంటి? 2 × 9 అంటే ఎంత? 18. సో థర్డ్ షెల్ అంటే థర్డ్ షెల్ ఏముంటుంది? 3s ఆర్బిటాల్ ఉంటుంది, 3p ఆర్బిటాల్ ఉంటుంది, 3d ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, పిలో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్, డిలో మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ ఎన్ని? 18 ఎలక్ట్రాన్స్. మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 18. ఆ విధంగా ద నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ ఆర్బిట్ ఈక్వల్ టు 2n². ఫార్ములా ఏంటి? 2n². ఇక అదే విధంగా ఇది 2-dimensional మేనర్లో ఎలక్ట్రాన్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్బిటాల్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, నోడల్ ప్లేన్ అంటే అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ 0 ఈస్ కాల్డ్ నోడల్ ప్లేన్. మరి వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం అబోవ్ 95%, మ్యాక్సిమం ఈస్ కాల్డ్ ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ని, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటారు. మరి మనకు తెలుసు ఆర్బిటాల్స్: ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ ఉంటుంది, పి ఆర్బిటాల్ డంబెల్, డబుల్ డంబెల్, 4-fold షేప్ ఉంటుంది. ఈ స్పెరికల్ షేప్ ఉండడం వల్ల దీనికి డైరెక్షన్ అనేది ఉండదు. మిగతా అవన్నీ కూడా డైరెక్షనల్ ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటాల్. ఆల్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్షనల్. అండ్ this orbital, it represents 3-dimensional planar motion of an electron.
and these have definite shape and these are directional except s orbital. మనకు తెలుసు, అంతేకాకుండా మనకు తెలుసు ఇక్కడ s ఆర్బిటాల్ అంటే ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. p ఆర్బిటాల్ అంటే ఎన్ని ఉంటాయి, ఇందులో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, px py pz. ఈచ్ ఆర్బిటాల్, ఒక్కొక్క ఆర్బిటాల్లో కూడా ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈచ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిట్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్స్లో తిరుగుతాయి కదా, ఆ పాత్స్ని ఏమంటారు, ఆర్బిట్ అంటారు. సో ఆర్బిట్ అంటే ఏంటి, a circular path which is represent around the nucleus in which electrons revolve is called orbit. And next one ఏంటి, it represent 2-dimensional planar motion of an electron and circular shape లో ఉంటాయి కాబట్టి వీటికి డైరెక్షన్ అనేది ఉండదు. ఆర్బిట్స్ ఆర్ నాన్ డైరెక్షనల్ పాత్స్ అండ్ ఈచ్ ఆర్బిట్ కంటైన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత, 2n². అండ్ ఆర్బిటాల్ అంటే ఏంటి, ఇది 3-dimensional ప్లానర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి తెలియజేస్తుంది. అండ్ ఆర్బిటాల్స్కి డెఫినెట్ షేప్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఒక ఎస్ ఆర్బిటాల్కి తప్ప మిగతా అన్నిటికీ డైరెక్షన్ ఉంటుంది. ఈచ్ ఆర్బిటాల్ ఆక్యుపైస్ మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్. ఆర్బిటాల్ అంటే ఏంటి మరి, ద రీజన్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం ఈస్ కాల్డ్ ఆర్బిటాల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. షో దట్ ద circumference ఆఫ్ ద Bohr orbit ఫర్ ద హైడ్రోజన్ atom ఈజ్ a integral multiple ఆఫ్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్. డి బ్రోగ్లీ అనేది సైంటిస్ట్, అతను ఏం చేశాడంటే వేవ్ లెంత్కి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, లాంబ్డా =h/mv. దీన్ని డి బ్రోగ్లీస్ ఈక్వేషన్ అని కూడా అంటారు, లాంబ్డా h/mv. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఈ ల్యాండా ఏదైతే ఉందో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు ల్యాండాని. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ అన్నారు, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. ఏది, బోర్స్ ఆర్బిట్, సర్క్యూంఫరెన్స్ ఆఫ్ బోర్స్ ఆర్బిట్. సర్క్యూంఫరెన్స్ ఆఫ్ బోర్స్ ఆర్బిట్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నారు, అకార్డింగ్ టు బోర్స్ థియరీ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్ అన్నాం. ఇది సర్కిల్ ఉంది కదా, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి, 2πr. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి, 2πr. ఈ 2πr అనేది డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఇంటిజర్తోని n = 1 2 3 అండ్ సో అని ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఆ విధంగా ఇంటిగ్రల్ మల్టిపుల్కి ఈక్వల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు, సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఫర్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. బోర్స్ ఆర్బిట్ యొక్క సర్క్యూంఫరెన్స్, బోర్స్ ఆర్బిట్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ఎంత, 2πr. అది ఈ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏంటి, లాంబ్డా. ఈ లాంబ్డాకి ఇంటిగ్రల్ అంటే ఇంటిజర్తోని మల్టిపుల్ చేయాలి, n మల్టిపుల్ చేయాలి, n ఇంటూ లాంబ్డాకి ఈక్వల్ అవుతుందని చూపెట్టాలి. మరి ఏ విధంగా చూద్దాం. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు బోర్స్ థియరీ MVR = NH/2π. ఇది మనందరికీ తెలుసు, MVR = NH/2π. MVR అంటే ఏంటి, angular momentum of electron. Angular momentum of electron is a integral multiple of h/2π. Integral multiple of h/2π ని ఇంటిజర్తో మల్టిపుల్ చేస్తే వచ్చేది యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి, ఈ 2πని ఇటువైపు తీసుకురండి, MVని ఇటువైపు తీసుకురండి. MV అనేది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బై అవుతుంది, 2π బైగా ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ r అలాగే ఉండనివ్వండి, 2π ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, 2πr = NH/mv. ఇటువైపు వస్తే ఇంటూ ఏమవుతుంది, బై అవుతుంది, MV అవుతుంది. ఓకేనా. మరి అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్, డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఏంటి, లాంబ్డా h/mv. మరి ఇక్కడ 2πr ఈ h/mvకి బదులు మనం ఏం రాయొచ్చు, లాంబ్డా రాయొచ్చు. అంటే ఏమవుతుంది, 2πr = n ఇంటూ
హెచ్ బై ఎంవికి బదులు ఏం రాయొచ్చు ల్యాండా. సో 2πr ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్ ల్యాండా. మనకి ఇదే కదా ప్రాబ్లంలో చూపించమని అడిగారు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అన్నారు. అంటే 2πr ఈక్వల్ టు ఎన్ ల్యాండా అని ప్రూవ్ చేయమన్నారు. ఏం చేసాం, అకార్డింగ్ టు బోర్స్ థియరీ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై 2π. అంటే ఎంవిఆర్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఈ ఆర్ని అలాగే ఉంచి 2πని ఇటు తీసుకొస్తే ఏమైంది 2πr అయింది. ఎంవి ఇటువైపు వస్తే ఎన్ ఇంటూ హెచ్ బై ఎంవి అయింది. మరి డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఏంటి, ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. సో ఇక్కడ హెచ్ బై ఎంవికి బదులు మనం ఏం రాయొచ్చు ల్యాండా రాయొచ్చు. సో ఎన్ ఇంటూ ల్యాండా అంటే 2πr ఈక్వల్ టు ఎన్ ఇంటూ ల్యాండా. ఇక్కడ 2πr అనేది ఏంటి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ల్యాండా అంటే ఇదేంటి డి బ్రోగ్లీ వేవ్ లెంత్. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. థ్యాంక్ యూ.